రైట్ సార్. అట్లాగే మీరు స్టార్టప్ స్పేస్లో కూడా మాస్టర్ క్లాసెస్ అవి చేస్తుంటారు. కరెక్ట్. సో ఎట్లా స్టార్టప్ ఎంటర్ప్రెన్యూర్స్ కూడా ఈ స్పేస్లో ఎలా ఉండే అవకాశం? ఇప్పుడు ఎప్పుడైనా గమనించండి, ఏదైనా దేశంలో పేదరికం పోవాలి అంటే మూడు మార్గాలు. ఒకటి విద్య, ప్రతి ఒక్కరూ విద్యావంతులై ఉండాలి. రెండోది ఉద్యోగము. కానీ ఎంతమంది దగ్గర ఉద్యోగం ఇస్తారు? ఉద్యోగం అనేది లిమిటెడ్. అంటే మరి ఏంటి అర్థం? మూడోది ఏంటి అంటే వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటువంటి ఆంటర్‌ప్రెన్యూర్స్ అవ్వాలి. దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళ కాళ్ళ మీద నిలబడడం కాకుండా 10 మందికి ఉద్యోగం ఇచ్చేటట్టు జాబ్ మేకర్స్. ఎగ్జాక్ట్లీ. దే విల్ నాట్ బి జాబ్ సీకర్స్, జాబ్ మేకర్స్. అందుకనే నేను టీ హబ్తో, ఐఎస్బి హైదరాబాద్తో, నేను పాస్ అవుట్ అయినటువంటి ఐఐటి మెడ్రాస్తో, అంతేకాకుండా రీసెంట్గా నేను ఎంబీఏ నుంచి పాస్ అయిన ఎంఐటి స్లోన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, ఇవన్నీ పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో కూడా నేను మెంటర్గా ఉన్నాను. పిల్లలకి ఏ విధంగా బిజినెస్ చేయాలి, వచ్చిన ఐడియాని ఏ విధంగా వ్యాలిడేట్ చేసుకోవాలి, ఏ విధంగా కస్టమర్స్ దగ్గర తీసుకువెళ్ళాలి, బిజినెస్ మోడల్ ఎట్లా బిల్డ్ చేయాలి, ఫైనాన్షియల్ మోడల్ ఎట్లా బిల్డ్ చేయాలి, ఆ ప్రకారము వారు ఆంటర్‌ప్రెన్యూర్స్గా ఎలా మరి ఫలితాలను సక్సెస్ని సాధించాలి అనేటువంటిది వీళ్ళతో చేస్తూ ఉంటాను. ఇది నా ఏమంటారంటే ప్యాషన్ అనుకోవచ్చు, తపన అనుకోవచ్చు, కోరిక అనుకోవచ్చు. 9 to 5 జాబ్స్ చేసి విసిగిపోయారా? మీకంటూ ఒక గుర్తింపు, ఒక కంపెనీ బిల్డ్ చేయాలని ఆశపడుతున్నారా? కానీ ఎక్కడ మొదలు పెట్టాలో, ఎలా మొదలు పెట్టాలో తెలియకుండా ఉందా? మీకంటూ ఒక ఎక్స్పర్ట్ తోడుగా ఉండి మీ యొక్క ప్రతి స్టెప్ని మిమ్మల్ని గైడ్ చేయాలని మీరు ఆశపడుతున్నారా? అయితే దిస్ ఇస్ ద గుడ్ న్యూస్ ఫర్ యూ. జోష్ టాక్స్ విత్ రాజీవ్ వైఎస్ఆర్ అనే ప్రోగ్రాం ద్వారా హెచ్ఎంటీవీ సంస్థ మిమ్మల్ని ఆంటర్‌ప్రెన్యూర్గా చేసే బాధ్యతను తీసుకుంది. జోష్ టాక్స్ స్పాన్సర్డ్ బై థండర్ ప్లస్ EV చార్జర్స్.